ఈ రోజుల్లో నమ్మకానికి అడ్రస్ ఏది? భక్తి ముసుగులో వచ్చే కిలాడీలను అసలు ఎలా గుర్తించాలి? అవును, మీరు విన్నది నిజం. దేవుడి పేరిట పూజలు చేశారు, జాతరలు జరిపించారు, ఊరి జనంతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు. కట్ చేస్తే సమయం చూసి అసలు రంగు బయటపెట్టారు. అమాయక ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి నట్టేట ముంచిన ఘరానా కేటుగాల ఉదంతం ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెను సంచలనం సృష్టిస్తోంది. తక్కువ ధరకే గోల్డ్ ఇస్తామంటూ అమాయక గ్రామస్తులకు ఈ మోసగాళ్ళు ఇచ్చిన బిగ్ షాక్ ఏంటి? ఇక 9 months పక్కా ప్లానింగ్తో సాగినటువంటి ఈ మైండ్ బ్లోయింగ్ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని బాసిత్ నగర్, కెప్టెన్ బంజారా గ్రామాలు ఇన్నాళ్లు ప్రశాంతతకు మారుపేరుగా ఉండేవి. కానీ ఆ ప్రశాంతత వెనుక ఒక పెను తుఫాన్ దాగుందని అక్కడ ప్రజలు ఊహించలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల ప్రాంతానికి చెందిన బోగా లక్ష్మీనారాయణ, స్థానిక బాసిత్ నగర్కు చెందిన సాయి కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు కొన్ని నెలల క్రితం ఈ గ్రామాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కేవలం సాధారణ వ్యక్తులుగా కాకుండా ఆధ్యాత్మిక భావాలు ఉన్న సజ్జనులుగా కలరిచ్చారు. గ్రామాల్లో మంచి చెడుల కోసం పూజలు నిర్వహిస్తామంటూ ప్రజల వద్దకు వెళ్లారు. ముత్యాలమ్మ జాతరతో పాటు అయ్యప్ప స్వామి పడి పూజలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అవసరమైతే గ్రామాల్లో గుడులు కూడా కట్టిస్తామని నమ్మబలికారు. ఇదంతా చూసిన గ్రామస్తులు వారిని దైవ స్వరూపులుగా భావించారు. ఈ కిలాడీలు కూడా తమ ప్లాన్ పక్కాగా వర్కౌట్ చేసుకోవటం కోసం గత 9 నెలలుగా వివిధ పండుగలను తమ సొంత ఖర్చులతోనే జరిపించి గ్రామ ప్రజల్లో తిరుగులేని నమ్మకాన్ని, ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ను క్రియేట్ చేసుకున్నారు. తీసుకుంటే మేము ఏం చేసినాం, ఇంకా ఎట్లానే పని కూడా చేత కాదు పిల్లగాడికి, వ్యవసాయం పని మనం అయితే చేస్తాం కానీ పిల్లగాడు అయితే చేయలేడు, ఇక ఆ పని అయినా చేసుకున్నారు, బతుకు కూడా ఏమో లేదు, ఇక చెప్తుంది కానీ అని మేము జారినాం మాట. జారి 3 లక్షలు కట్టేసినాం ఫస్ట్. ఇగో 5వ తారీఖు వస్తుంది, 10వ తారీఖు వస్తుంది, మీ చెన్నై నుంచి వస్తుంది అని చెప్పి మాకు మోసపుచ్చి ఇక లేదు. మళ్ళీ బంగారం అని ఆశ పుట్టించుండు మాకు. ఈ 2 లక్షలు మళ్ళీ వెంటనే కొట్టేసిండు ఆ పిల్లగాడు. గ్రామస్తులు తమను బ్లైండ్గా నమ్ముతున్నారని కన్ఫర్మ్ చేసుకున్నాక ఈ ఇద్దరు కేటుగాళ్లు తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. ఒక పక్కా క్రిమినల్ బ్రెయిన్తో సరికొత్త డ్రామాకు తెరలేపారు. తమ వద్ద భారీగా బంగారం ఉందని, దాన్ని మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ ధరకు అమ్ముతామంటూ నమ్మించారు. అప్పటికే వారిపై ఉన్న భక్తి ఒక్క ఎత్తైతే తక్కువ ధరకే గోల్డ్ వస్తుందనే ఆశ గ్రామస్తుల్ని అంధకారంలోకి నెట్టేసింది. కష్టపడి దాచుకున్న డబ్బులను అప్పులు తెచ్చి మరీ ఆ ఇద్దరి చేతుల్లో పెట్టారు. అలా బాసిత్ నగర్, కెప్టెన్ బంజారా గ్రామాల్లోని అనేక మంది బాధితుల దగ్గర నుండి దాదాపు 50 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. అయితే స్థానికంగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ వసూళ్లు ₹1 కోటి వరకు ఉంటాయని తెలుస్తోంది. ఇక చేతికి భారీగా క్యాష్ అందగానే మే 18వ తేదీ నుంచి ఆ ఇద్దరు నిందితులు ఫోన్లో స్విచ్ ఆఫ్ చేసి రాత్రికి రాత్రి ఊరు నుంచి అదృశ్యమయ్యారు. మోసపోయామని గ్రహించిన బాధితులు కామేపల్లి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు లక్ష్మీనారాయణ, సాయి కుమార్లపై చీటింగ్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు. చూసారుగా, భక్తి ముసుగులో వచ్చినటువంటి మోసగాళ్లు నమ్మకమే పెట్టుబడిగా ఎంతటి దారుణానికి ఒడిగట్టారో. తక్కువ ధరకే బంగారం వస్తుందనో, రాత్రికి రాత్రి లాభాలు వస్తాయనో వచ్చే దురాశే ఇలాంటి కేటుగాళ్లకు పెట్టుబడి అవుతుంది. చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరు. త్వరలోనే ఈ కిలాడీలు పోలీసులకు దొరకడం ఖాయం. కానీ ప్రజలు కూడా ఇలాంటి ఉచిత ఆఫర్లు, తక్కువ ధరల ప్రకటనలు నమ్మి మోసపోద్దని, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుకుందాం.